నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులకు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. అటువంటి వాటికి చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయ పదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి తరుణ్ రాస్తున్నారు. ఆలయాల సంప్రోక్షణ విధి విధానాలు ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం శుచి శుభ్రతలతో నియమ నిష్ఠలతో ఆలయానికి వెళ్ళినా ఏదో ఒక తెలియనటువంటి దుర్వార్తని మనం వినకపోయినా దుర్వార్తని విని ఉన్నటువంటి స్థితి మనకు ఉంటుంది. అలాగే స్త్రీలు చక్కనైనటువంటి విధానంతో వెళ్ళినా తెలియనటువంటి అశుచి వారికి అకస్మాత్తుగా కలిగే అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళేటటువంటి సందర్భంలో వాళ్ళు చక్కగానే ఉన్నప్పటికీ కూడా పొరపాటున మూత్రించడం వంటిది ఏదైనా జరిగి ఉండవచ్చు. ఇదే కాకుండా మనం శరీరంతో వెళ్ళేటటువంటి సందర్భంలో ఈ వస్త్రాలతో ఎవరినో ఏదైనా ఒక అశుచి కలిగినటువంటి వాళ్ళని స్పృశించి వెళ్ళి ఉండవచ్చు మనకి తెలియకుండా. ఇలాంటి ఏ దోషాలు అజ్ఞాతం తెలియనటువంటి విధానంగా మనం గుళ్ళోకి ప్రవేశిస్తామో ఆ ప్రవేశించే కారణంగా దైవం కింద ఉండేటటువంటి ఏ బీజాక్షరాలతో ఉన్న యంత్రం ఉందో ఆ యంత్రానికి ఉండే తపశ్శక్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకోసమని ప్రత్యేకమైనటువంటి సంప్రోక్షణని చేస్తారు ఆలయాన్ని. ఇటువంటి దోషాలన్నీ తొలగేందుకు అనే అభిప్రాయంతో ఆ చేసేందుకు ప్రత్యేకమైన మంత్ర విధానం ఉంటుంది. ఆ మంత్ర విధానం అంతా కూడా పాటింపబడి తీరాలి. 4 దిక్కులా ప్రత్యేకమైనటువంటి 4 మండపాలను వేస్తారు. నవగ్రహ మండపం, యోగిని మండపం, వాస్తు మండపం, ఈ 3తో పాటు క్షేత్రపాలక మండపం వేస్తారు. ఆ 4టికి కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు చక్కనైనటువంటి మంత్రాలతో అర్చన జరుగుతుంది. ఈ 4 మండపాలకి మధ్యలో పెద్దదైనటువంటి వేదిక ఒకదాన్ని ఏర్పాటు చేసి సర్వతోభద్ర మండలము అని ఇంకోదాన్ని ఏర్పాటు చేస్తారు. పెద్దదైనటువంటి ఒక కలశం, దాంతో నీరు, సుగంధ ద్రవ్యాలు, ఇంకా కొన్ని వేయవలసిన వస్తువులు అన్నీ వేసి అక్కడ ఏర్పాటు చేస్తారు. మొత్తం ఈ వైదికులైనటువంటి వాళ్ళు అన్ని మంత్రాల శక్తిని స్వయంగా ఇలా అన్నీ చేసిన దాన్ని సర్వతోభద్ర మండలం ఏదైతే ఉందో ఆ మధ్య వేదిక మీద ఏర్పాటు చేయబడ్డ కలశం దానిలోనికి ఏర్పాటు చేసి ఆ జలంతో సంప్రోక్షణ చేస్తారు అక్కడ. అంటే మంత్రపూతమైన జలం, ఏవైతే మంత్రాలని మనం చదివామో, ఏవైతే అర్చనల్ని చేశామో, ఈ అర్చనల శక్తి, ఈ మంత్రశక్తి ఆ జలంలోనికి ప్రవేశించి ఆ జలంతో సంప్రోక్షణ కానీ చేయబడితే ఈ దోషాలన్నీ పరిహరింపబడతాయి అనేది శాస్త్రం చెప్పిన మాట. చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా చేస్తారు అక్కడ ఉండేటటువంటి పురోహితులు. ఎందుకనంటే దైవానికి సంబంధించిన ఆలయంలో తెలియకుండా జరిగిన అపచారాలన్నింటినీ తొలగించగలిగిన శక్తిని తాను స్వయంగా వహించి ఉన్నాడు. కాబట్టి ఎక్కడైనా పొరపాటు చేస్తే తాను అపచారం చేసి ఇంకా పెద్ద నేరం అవుతుంది. కాబట్టి చాలా శ్రద్ధతో చేస్తారు. అక్కడ చాలా మంత్రాలు ఉంటాయి. మంత్రాలకి అర్థమది చెప్పుకునే సమయం ఇది కాదు. కానీ సూక్ష్మీకరించి మాత్రం విధానాన్ని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో నిజానికి
ప్రత్యేకంగా కట్టబడ్డటువంటి యాగశాల ఏదైతే ఉందో దాంట్లోనికి ఆ విధమైన మంత్రాలతో పవిత్రీకృతమైనటువంటి వాళ్ళు మాత్రమే ప్రవేశించాలి తప్ప అందరూ ప్రవేశించడం సరికాదు. కానీ కొన్ని ఆలయాల విషయంలో ఏమవుతుందంటే ఆయన చాలా పెద్దవాడు, ఈయన చాలా విరాళాన్ని ఇచ్చాడు, ఈయన ఇంతటివాడు అంతటివాడని వాళ్ళు మామూలు లౌకికమైనటువంటి వేషాలతో లోపలికి వెళుతున్నారు. అది సరి కాదు. ఆ విషయాన్ని పురోహితులు చెప్పలేరు. కాబట్టి ఎవరి మటుకు వారు మనం వెళ్ళడం సరికాదనే విషయాన్ని తెలుసుకున్న రోజున సంప్రోక్షణ చాలా చక్కగా జరుగుతుంది, ఫలవంతం కూడా అవుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. మంగళగిరి నుంచి నాగరాజు రాస్తున్నారు. వస్త్రదానం చేసే పద్ధతి ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ దానాన్ని చేసినటువంటి సందర్భంలో కూడా ఆ తీసుకునేటటువంటి వాడు నిజమైనటువంటి అర్హత కలిగిన వాడేనా అని ఆలోచన చేయాలి. భోజనాన్ని ఎవరికి పెడతాం? అన్నార్థిన. నిజమైనటువంటి అన్నాన్ని అర్థించేవాడు ఎవరైతే ఉంటారో, ఆకలితో ఎవరున్నారో, అన్నం తింటే బాగుననే దృష్టితో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలా పెడతాం. అలాగే వస్త్రదానం అనగానే టక్కని ఇచ్చేసేయడం కాదు. మనం ఇచ్చేటటువంటి వస్త్రాన్ని అతడు స్వీకరించేటటువంటి స్థితిలో ఉన్నాడా, మనం ఇచ్చే వస్త్రం అతని స్థాయికి తగినది కాదు అని అనుకుని దీన్ని మళ్ళీ ఏ పెళ్లిలోనో పేరంటలోనో ఎవరికో అంటకట్టేస్తాడా అని ఆలోచించి వస్త్రదానాన్ని చేయాలి. అది ఏ దానమైనా అలాగే చేయాలి, విశేషించి వస్త్రదానం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వివాహాల్లో కూడా తిప్పుడు తత్తను ఒకటి పెడతారు. మీరు మాకు ఇవ్వాలిగా ఇచ్చేయండి, మళ్ళీ మేము మీకు ఇవ్వాలిగా ఇచ్చేస్తాం, మీరు మేము వేరు వాళ్ళు అదే దాన్ని అటు ఇటు తిప్పుతారు. అది నేరం. అసలు వాడే నష్టమేలా. పెడితే మాత్రం ఇంతకు ముందు పెట్టబడనిది పెట్టాలి, తీసుకునేది కూడా అలా స్వయంగా తీసుకుని ధరించాలి. మహానుభావులు కంచికామకోటి పరమాచార్యుల వారు మాటని చెప్పారు ఒక సందర్భంలో. నేను చదువుకునే రోజుల్లో వినేటువంటి మాట. 1966లో ఆర్థికమని జరుగుతూ ఉంటుంది, మాసికమని జరుగుతూ ఉంటుంది. వ్యక్తి మరణించిన తర్వాత ప్రతి నెలా జరిపేటటువంటి దాన్ని మాసికం అంటారు. సంవత్సరానికి ఒకసారి జరిగేదాన్ని అబ్దము, సంవత్సరం కాబట్టి ఆర్థికమని. ఎవరైతే అక్కడ బ్రాహ్మణుడుగా వచ్చి భోక్తలుగా మంత్రానికి స్వయంగా వస్తారో, కూర్చుంటారో, కొత్తగా తెచ్చినటువంటి వస్త్రాలని వాళ్ళ చేత కట్టించి నువ్వు ఆ కార్యక్రమాన్ని చేయించు అన్నారు. అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అయితే నిదానంగా అక్కడ ఉండేటటువంటి వస్త్రాలని రెండు తడిపినటువంటి దాన్ని ఆ భోక్తలైనటువంటి వాళ్ళకి ఇవ్వడం విధానంగా ఉంటూ ఉంటుంది. కొత్త వస్త్రాలు అనేటటువంటి వాటికి అశుచి విధానం ఉండదు కాబట్టి వాళ్ళిద్దరిని కట్టుకోమని కూర్చోమను. తరువాత తడిపినటువంటి వస్త్రాన్ని వాడిద్దరికి, ఒకవేళ తడపబడ్డటువంటి వస్త్రాలు భోక్తలైన వాళ్ళు తర్వాత తీసుకోకపోయినప్పటికీ కూడా ఈ కొత్త వస్త్రాలని వాళ్ళు ధరించారు కదా, అది సరైనదే. అలాగే ఏ మంత్రాన్ని చెప్పడానికి వచ్చాడో ఆయనకు కూడా కొత్త వస్త్రాలను ఇయ్యి, ఆయన కట్టుకుని ఆయన వచ్చినటువంటి వస్త్రధారణ కాకుండా వీటితో చేసి మరీ చేయమను, చక్కగా ఉంటుందని 1966లో చెప్పినటువంటి మాటని మనవి చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ వస్త్రాలని తీసుకున్నటువంటి వ్యక్తి మరొకరికి ఇవ్వలేడు. నేను అక్కడ ఆర్థికంలో తీసుకున్నది, మాసికంలో తీసుకున్నది, అవి శుభకార్యం కాదు నిజానికి అనే ఊహ వాళ్ళకు ఉంటుంది. నిజానికి మాసికం ఆర్థికం అశుభకార్యాలు అని ఎప్పుడూ అనకూడదు. పితృదేవతల్ని అర్చించే అమోఘమైన రోజు. కానీ లౌకికమైనటువంటి ఆలోచనతో ఆ రోజు అలా తీసుకున్నాను నేను అని అనుకుంటాడు. అందుకనే పూర్వం రోజుల్లో ఏదైనా వస్త్రాన్ని ఇచ్చేటప్పుడు చక్కగా పసుపు బొట్టుని కాస్త పెద్దగానే పెట్టి ఇచ్చేవారు. వీళ్ళు ఎవరికైనా కానీ దానం చేయకపోతే, దీన్ని ఇచ్చేయబోతే పసుపు బొట్టుంది ఏమిటి అని చెప్పి అవతల వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. అంచేత వస్త్రాన్ని దానం చేయడం అనేటటువంటి విధానం నిజమైన అర్హుడైన వ్యక్తైనా ఖచ్చితంగా అతడు కట్టుకుంటాడా లేదా గమనించి, నా శక్తి ఇంతలోనే పెడతాను, నీకు ఇష్టమేనా అని అడిగి దానం చేయడం మంచిది తప్ప ఏదో విధంగా వస్త్రాన్ని ఇచ్చేయడం, ఆయన ఎవరికో దాన్ని పంపించేయడం అది విధానం కాదు. ఎవరి నేరం అనే తర్వాత మాట, అది మాత్రం పద్ధతి కాదు. చూద్దామండి. శ్రీకాకుళం నుంచి సంతోష్ రాస్తున్నారు.
సప్తపదుల పరమార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మహానుభావులైన ఋషులు వివాహ మంత్రాన్ని రాస్తూ ఆపస్తంభుడు తెలియజేశాడు. ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్వేతు త్రీణివృతాయ విష్ణుస్త్వాన్వేతు చత్వారి మాయోభవాయ విష్ణుస్త్వాన్వేతు పంచపశుభ్యో విష్ణుస్త్వాన్వేతు షడ్ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేతు సప్తభ్యో విష్ణుహోతృభ్యో విష్ణుస్త్వాన్వేతు. హోమగుండం ఏదైతే ఉంటుందో వివాహంలో, ఆ హోమగుండానికి ఉత్తరపు దిక్కుగా నడిపించేందుకు వీలుగా తమలపాకుల్ని దూరంగా వేయిస్తారు 7. భార్య భర్త అనేవాళ్ళు, అప్పుడే వధూవరులైన వాళ్ళు భార్య భర్తలుగా మారిన వాళ్ళు ఒకరి చేతిని ఒకరు పుచ్చుకుని ఆ ఉండేటటువంటి తమలపాకుల మీద ఒక్కొక్క అడుగుని వేస్తూ 7 ఆ పదాలను వేయడం, 7 అడుగుల్ని వేయడం ఏదో అది సప్తపది. ఏమిటి ఆ సందర్భంలో చదివే మంత్రాలు? ఏకమిషే విష్ణు స్వాన్వేతు, ఓ విష్ణు మే ఇద్దరం మొదటి అడుగుని వేస్తున్నాం. ఏకం ఇషే, మాకు శారీరకమైనటువంటి బలం ఉండేలాగా నువ్వు అనుగ్రహించు. శారీరకమైనటువంటి బలం కానీ ఉన్నట్టయితే భార్యకి ఏదైనా సహాయం చేయాలన్నా, భర్తకి ఏదైనా సహాయం చేయాలన్నా, ఇద్దరూ కలిసి ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలన్నా శారీరకమైనటువంటి బలం కానీ ఉన్నట్టయితే పరస్పర సహకార బుద్ధి వాళ్ళకి కలుగుతుంది. ద్వే ఊర్జే, 2వ అడుగుని మేము వేస్తున్నాము, మాకు మానసికమైనటువంటి బలాన్ని అనుగ్రహించు అని. మంచి వస్తాదులా ఉన్నప్పటికీ మానసికంగా సరిలేనటువంటి వ్యక్తి అయితే ఇలా ముడుచు కూర్చుంటాడు, కానీ ధైర్యంగా ఏ పని చేరాడు. అంచేత మానసికమైనటువంటి బలాన్ని మా ఇద్దరికీ అనుగ్రహించు. 3 వ్రతాయ, మేం చేసేటటువంటి ఏ గృహస్థ ధర్మం ఉందో వివాహం అయిన తర్వాత ఈ గృహస్థాశ్రమాన్ని ఒక వ్రతంగా చేసేలా చేయి. అంటే నేను ఆమెని విడి చేయాలని, ఆమె నన్ను దూరం చేయాలని ఈ ఆలోచన లేకుండా వ్రతం అనేదాన్ని ఎలా ప్రతి సంవత్సరము లేదా నిర్దిష్టమైన కాలం ఎంతైతే అంతకాలంలో జీవితాంతం ఎలా చేసుకుంటామో మేము కలిసే ఉండేలా మహావిష్ణువు నువ్వు చేయవలసింది. చత్వారి మాయోభవాయ, మా జీతం ఇంత, అందులో మిగిలేది ఇంత, మేం ఖర్చు పెట్టగలిగింది ఇంత. ఈ విధమైనటువంటి ఖర్చు పెట్టగలిగినటువంటి ఆ ధన సమూహంలో మేము సర్వసౌకర్యాలని మా స్థాయికి సరిపోయేలా అనుగ్రహించేలా నువ్వు చేయవలసింది. మా స్థాయికి సరిపడేలా మేము చేసుకోవాలి. ఎంత గొప్ప మాట, ఎంత తృప్తి కలిగించేటటువంటి మాట. మాకు ఇంతే వస్తుంది, మేము ఇంతే ఖర్చు పెట్టుకుంటాం అని తృప్తితో జీవించే విధానాన్ని విష్ణువుని అడుగుతున్నారు. పంచపశుభ్య, 5వ అడుగుని విష్ణువు మేము ఇద్దరం కలిసి వేస్తున్నాం, కొత్త దంపతి. పశుభ్య, పశువుల నుంచి వచ్చేటటువంటి పాలు నాకు నా భార్యకి పడేలా చేయి. కొంతమందికి పాల వాసన కిట్టదు, కొంతమందికి పాల నుండి వచ్చిన పెరుగు ఏదైతే ఉందో దాన్ని చూస్తే వెలపరం వస్తుంది, కొంతమందికి నెయ్యి పడదు. పశువుల నుంచి వచ్చేటటువంటి పాలు, పెరుగు, నెయ్యి, ఇతరమైనటువంటివి ఏవైనా తీపి పదార్థాలు చేస్తే నాకు కానీ నా భార్యకు కానీ అనారోగ్యం కలగకుండా ఉండేలా చేయి. వాటి వల్ల విపరీత స్థితి లేకుండా ఉండేలా చేయి. అవి మాకిద్దరికీ నచ్చేలా కూడా చేయి, మా సంతానానికి కూడా. షడ్ఋతుభ్య, 6వ అడుగు వేస్తున్నాం. ఏ ఋతువులో ఏ ఆకు వస్తుందో, ఓ గోంగూర, తోటకూర, బచ్చల కూర ఇవాళ ఏ ఋతువులో ఏ పండు వస్తుందో, ఏ ఋతువులో ఏ కాయ వస్తుందో, ఏ ఋతువులో ఏ ఫలం వస్తుందో వాటన్నిటినీ కూడా మేము చక్కగా అనుభవించేటటువంటి విధానాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తాం. కొంతమందికి మల్లెపువ్వు సువాసన గిట్టదు, కొంతమందికి గోంగూర పడదు, కొంతమందికి మామిడి పండు తినడం ఇష్టం ఉండదు. ఇలా ఏ ఫలం, ఏ ఆకు, ఏ పచ్చడి, ఏ పత్రం, ఏ కాయ, ఏ పిందె ఏ విధంగా వస్తూ ఉంటాయో కాలంలో ఋతువులని అనుసరించి అవన్నీ మాకు పడేలా చేయాలి. భగవంతుడు ఎంత గొప్పవాడంటే సీతాఫలం అంటుంటాం. సీతాదేవి కనుక్కున్న ఫలం అండి అని మళ్ళీ ఇంకో వ్యాఖ్యానం దానికి. రామాది సీత కనుక్కోలేదు. ఆ సీతాదేవి ఫలం కనుక్కుంటే రాముల వారు నేను మాత్రం తక్కువ వాడినా అన్నట్టుగా ఆయన రామా ఫలం కనుక్కున్నాడని ఇవన్నీ పనికిమాలిన ప్రవచనాలు.
దానికి ఓహో చప్పట్లు కొడితే ఎంతమంది ఎక్కువ మంది చప్పట్లు కొడితే అది అంత గొప్ప ప్రవచనంగా అవుతుంది. నేరం గమనించుకోవాలి. అది శీత ఫలం. శీత అంటే ఎరలవ శేషసహల్లో షా ఉందే, దాన్ని ప్రథమోష్మము అంటారు వ్యాకరణ శాస్త్రం ప్రకారం. శీతకాలంలో వచ్చే ఫలం అది శీతఫలం. ఆ శీతఫలం ఆ కాలంలో రావడం, ఈ వేసంకాలంలో ఆమ్ర ఫలం మామిడి పండు రావడం, ఏ కాలంలో ఏ ఫలం అనారోగ్యాన్ని కలగచేయకుండా ఉండేలా చేస్తుందో అలాంటి ఫలాలని పరమేశ్వరుడు సృష్టించాడు. అంచేత ఆ కాలంలో వచ్చే ఆ ఫలాలు మాకు సంపూర్ణంగా ఆరోగ్యకరంగా ఉండేలా చేయి. షడ్ఋతుభ్య సప్తభ్యో ఋతుభ్య. మేము సుఖంగా ఉండాలనే అభిప్రాయంతో, అందరూ దంపతి ఆనందంగా ఉండాలనే ఆలోచనతో ఎవరైతే హోమాలను నిరంతరం చేస్తూ మాకు ఆశీర్వచనాల్ని అనుగ్రహిస్తారో వాళ్ళందరి అనుగ్రహం మా మీద శాశ్వతంగా ఉండుగా. కానీ విష్ణువుని ప్రార్థిస్తూ 7 అడుగుల్ని భార్య భర్త అయినటువంటి నూతన వధువులు వేస్తారు. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది, సాప్తపదీనం సఖ్యం అని. 7 అడుగులు వేయడమే కాకుండా 13 అనే మాటకి మాట కూడా, కాబట్టి 7 అడుగులు వేస్తూ 7 మాటలు కూడా వాళ్ళు మాట్లాడుకోవడం అనేది చేసి తీరాలి. ఎంత మాట, ఏ మాటలు మాట్లాడుకోవాలండి? ఏమో ఒకటి మీకు సంబంధించిన మాటలు మాట్లాడుకోండి. నేను మంత్రం చదువుతుంటాను, మనం అలా ఉందాం ఇలా ఉందాం, లేకపోతే బాగుంది, పెళ్లి చక్కగా జరిగింది, అది ఏదైనా సరే 7 అడుగులు వేస్తూ 7 చక్కనైనటువంటి మాటలు, ఒకరిని ఒకరు బాధ పెట్టేవి కాకుండా అనుకోవాలనేది అది సప్తపది. ఇటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని మాకు వాహనం దాటిపోతుందనో, భోజనాలు ఆలస్యం అయిపోతాయనో, ఏమిటి చేదస్తామనో చేయకుండా ఉండడం అనేది నేరం, ఘోరం, దారుణం. మంత్రాల్లో ఉండేటటువంటి విశేషాన్ని తెలుసుకోలేకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఉత్తరం చూద్దామండి. ముంబై నుంచి కార్తికేయ రాస్తున్నారు. అకాల ప్రమాదాల బారి నుంచి తప్పించే స్తోత్రాలు తెలుపగలరు అంటూ రాస్తున్నారు. అకాల ప్రమాదం నుంచి తప్పించే స్తోత్రాన్ని చదువుకుని వెళ్ళినా కూడా ప్రమాదం జరగచ్చు. మరి ఎందుకంటే ఆ స్తోత్రం చదువుకుని మాకేం లాభం? గుర్తుంచుకోవాలి, ప్రతి వ్యక్తికి తనకి సంబంధించినటువంటి ఆ నడిచేటటువంటి గోచారము, గో అంటే నక్షత్రాలని అర్థం, గో అంటే గ్రహం అని అర్థం. ఆ జరిగే నక్షత్ర విధానం, గ్రహ విధానం ప్రకారం ఫలాని కాలంలో ఈ విధమైన ప్రమాదం కలిగే అవకాశం ఉంది అని స్పష్టంగా తెలియజేస్తుంది జ్యోతిషం. అటువంటి కాలంలో ప్రయాణించరాని సమయంలో ప్రయాణించడం, ప్రయాణించకూడని వాహనంలో ప్రయాణించడం, సరి అయినటువంటి ఆ నడపడం తెలియనటువంటి చోదకునితో ధైర్యం సాహసం చేసి వెళ్ళడం, ఇటువంటి వాటిని లౌకికంగా ముందు మనం నివారించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఎక్కడా మనం భగవంతుడి మీదకి ఏదో స్తోత్రం చదివేసి, శ్లోకం చదివేసి ఏం రాదని అనుకుంటాం, కానీ దాంతో పాటు మన ప్రయత్నం కూడా ఉండి తీరాలి. 1. 2, ప్రమాదాల బారి నుండి తప్పించుకోవడానికి అమోఘమైనటువంటిది మృత్యుంజయ మంత్రం తప్ప మరొకటి లేదు. కాబట్టి మృత్యుంజయ మంత్రాన్ని ఓసారి చదివేసుకుని అమ్మాయ చదివేసుకున్నాను ఇంకేం రాదు కాదు, 108 పర్యాయాలు స్పష్టంగా కూర్చుని చేసి ఆ మీదట బయలుదేరినట్టయితే ప్రమాదం అనేది నిజంగా మనకి జరిగినా దాని నుంచి శారీరకమైన గాయం లేకుండా బయటపడే అవకాశం కనిపించి తీరుతుంది. మన జాతకంలో అంటే జ్యోతిష ప్రకారం మనకి ఏదైనా నిజమైన అట్లాంటి ప్రమాదమే జరిగే సందర్భం కానీ ఉంటే ప్రతిరోజు మృత్యుంజయ స్తోత్రాన్నో మృత్యుంజయ మంత్రాన్నో ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం. భగవంతుడు దయామయుడు, అనుమానం లేదు, జాలి కలిగిన వాడు, అనుమానం లేదు, కానీ నియమాన్ని పాటించేటటువంటి వాడు. వీడికి ఈ కాలంలో ఈ విధమైన ప్రమాదం జరగాలి అన్నప్పుడు జరిపిస్తాడే తప్ప ప్రతినిత్యం గుళ్ళో తిరుగుతున్నాడు కదా అని చెప్పి తప్పించకుండా ఉండే ఆ అధికారం కలిగిన వాడు కాదు ఆయన. అవశ్యం అనుభోక్తవ్యం, ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అలాంటి సమయాల్లో ఈ మృత్యుంజయ స్తోత్రం లేదా మృత్యుంజయ మంత్రం ఇలాంటివి దెబ్బ
పెద్దగా తగలకుండా ఉండేలాగా దీనికి సంబంధించిన మానసికమైన భయం మనకి లేకుండా ఉండేలా చేయగలుగుతుంది. అంచేత ప్రమాదం నుంచి తప్పించేందుకు మంత్రం ఇది చదివేసుకుంటే అయిపోతుంది అనుకుని ఓ పెద్ద వాహనానికి ఎదురుగా పరిగెత్తితే ఏమీ కాదు, ఖచ్చితంగా జరగాల్సిందేదో జరుగుతుంది. అందుకని మృత్యుంజయ స్తోత్రం, మృత్యుంజయ మంత్రం ఈ రెంటిని నిరంతరం కానీ అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అనేటటువంటి విషయం తెలిసినప్పుడు చేసుకుంటూ మనల్ని మనం దైవపరంగా అనుగ్రహాన్ని పొందించి రక్షించుకోగలిగినందుకు తగినటువంటి అవకాశాన్ని ఇస్తుంది. అన్నిటికీ మించి మనం మన జాగ్రత్తలో ఉండి తీరాల్సిందే, అనుమానం ఏమాత్రం లేదు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు